భారతదేశ చరిత్రలో కొన్ని సంఘటనలు ఎప్పటికీ మాయని మచ్చల్లా మిగిలిపోతాయి. అందులో ఒకటి మహాత్మాగాంధీ హత్య. అదొక చీకటి అధ్యాయం. సరే, ఈరోజు మనం ఆ సంఘటన వెనకున్న అసలు కారణాలు ఏంటి, దేశం మీద దాని ప్రభావం ఎలా పడింది, ఇంకా ఇన్నేళ్ల తర్వాత కూడా దాని గురించి ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది, వీటన్నిటిని వివరంగా చూద్దాం. గాంధీజీ ఇక లేరని తెలిసిన వెంటనే అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆకాశవాణిలో దేశంతో మాట్లాడారు. ఆయన మాటల్లోని ఆవేదన చూడండి. ఆ రోజు దేశం ఎంతటి దుఃఖంలో, నిస్సహాయ స్థితిలో ఉందో ఈ ఒక్క మాట చాలు చెప్పడానికి. నిజంగానే దేశమంతా ఒక్కసారిగా చీకట్లో మునిగిపోయిన ఫీలింగ్. జనవరి 30, 1948 సాయంత్రం 5:17. ప్రదేశం న్యూఢిల్లీ. ఈ మూడు అంటే తేదీ, సమయం, ప్రదేశం మన దేశ చరిత్ర గతిని పూర్తిగా మార్చేశాయి. సరిగ్గా ఢిల్లీలోని బిర్లా హౌస్ ఆవరణంలో ఆ ఘోరం జరిగింది. సరే, ఇంతకీ ఆ చివరి రోజు ఏం జరిగింది? గాంధీజీ జీవితంలో ఆ చివరి గంటల్లో జరిగిన సంఘటనల క్రమాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆ రోజు ఉదయం ఎప్పటిలాగే ప్రశాంతంగా మొదలైంది. భగవద్గీత పారాయణం విన్నారు. మధ్యాహ్నమంతా దేశంలో జరుగుతున్న అల్లర్ల మీద చర్చలు. ఇక సాయంత్రం సర్దార్ వల్లభభాయ్ పటేల్తో ఒక ముఖ్యమైన మీటింగ్. అది అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువసేపు సాగింది. దానివల్ల ఆయన రోజూ వెళ్లే ప్రార్థనా సమావేశానికి కాస్త ఆలస్యమైంది. సరిగ్గా 5:10 తన ఇద్దరు మనవరాళ్లు అభా, మనుల భుజాలపై చేతులు వేసి ప్రార్థనా స్థలం వైపు నడక మొదలుపెట్టారు. ఆయనలా ప్రార్థనా మైదానం వైపు అడుగులు వేస్తున్నప్పుడు ఉన్నట్టుండి జనం మధ్యలోంచి ఖాకీ బట్టలేసుకున్న ఒక యువకుడు వేగంగా ముందుకొచ్చాడు. దీన్ని ప్రత్యక్షంగా చూసిన గాంధీ మనవరాలు మనుబెన్ బహుశాతను బాపు పాదాలకు నమస్కరించడానికి వస్తున్నాడేమో అని అనుకున్నారు. బాపుకి ఇప్పటికే లేటయ్యింది, దయచేసి దారివ్వండి అంటూ మనుబెన్ అతన్ని పక్కకు జరపడానికి ప్రయత్నించింది. కాని అతను వినలేదు. పైగా ఆమెను ఎంత బలంగా నెట్టాడంటే ఆమె కింద పడిపోయింది. చేతిలో ఉన్న జపమాల, పుస్తకంలాంటివి కిందపడి చెల్లాచెలాయాయి. మనుబెన్ అలా కిందపడిన వస్తువుల కోసం వంగిందో లేదో టప్ 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 3 సార్లు తుపాకీ పేలిన శబ్దం. క్షణాల్లో జరగాల్సింది జరిగిపోయింది. గాడ్సే తన పిస్టల్తో చాలా దగ్గర్నుంచి గాంధీ ఛాతిలోకి, పొట్టలోకి కాల్చాడు. నేల కొరుగుతూ ఆయన నోటి వెంట వచ్చిన చివరి మాటలు హే రామ్, హే రామ్. వెంటనే ఆయనను బిర్లా హౌస్లోని గదిలోకి తీసుకెళ్లారు. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. కాల్పులు జరిగిన సరిగ్గా 30 నిమిషాల తర్వాత గాంధీజీ మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. అసలు ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు గాంధీని చంపాలనుకున్నాడు? అతని ఉద్దేశాలేంటి? ఇప్పుడు హంతకుడి వాదనలేంటో చూద్దాం. గాడ్సే ఎందుకు అలా చేశాడో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా హిందూ జాతీయవాదం అనే భావజాలం గురించి తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో హిందువులకి, వాళ్ల జీవన విధానానికి సాంస్కృతికంగా, రాజకీయంగా ప్రాధాన్యత ఉండాలని కోరుకునే ఒక రాజకీయ సిద్ధాంతమిది. కోర్టులో గాడ్సే తన వాదనలు గట్టిగా వినిపించాడు. తను ఎందుకు గాంధీని చంపాడో చెప్తూ కొన్ని కారణాలు చెప్పాడు. మొదటిది, దేశ విభజనకు గాంధీయే కారణం. ఆయన హిందువులకు ద్రోహం చేశాడన్నాడు. రెండవది, గాంధీ అహింస పేరుతో హిందువులను బలహీనపరిచాడని ఆరోపించాడు. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, పాకిస్తాన్కు డబ్బులు ఇవ్వాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ఒత్తిడి తేవడం. ఆయన దృష్టిలో ముస్లింలను బుజ్జగించడమే. అందుకే దేశ ప్రయోజనాల కోసం గాంధీని రాజకీయాల నుండి తప్పించక తప్పలేదని వాదించాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఇది కేవలం ఒక వ్యక్తి మీద జరిగిన దాడి కాదు. ఇది భారతదేశం భవిష్యత్తు ఎలా ఉండాలి అనే 2 వేర్వేరు సిద్ధాంతాల మధ్య జరిగిన సంఘర్షణ. గాంధీ ఏమో దేశం లౌకికంగా అన్ని మతాల వాళ్లకు సమాన హక్కులతో ఉండాలనుకున్నారు. కాని గాడ్సే ఏమో హిందూ సంస్కృతి విలువలకే ప్రాధాన్యత ఇచ్చే హిందూ దేశంగా, అంటే హిందుత్వ భావజాలంతో ఉండాలని బలంగా నమ్మాడు. ఈ 2 ఆలోచనల మధ్య జరిగిన పోరాటమే ఆ హత్యకు దారితీసింది. సరే, హత్య జరిగింది. మరి ఆ తర్వాత చట్టపరంగా, రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ ఎర్రకోటలో స్పెషల్ కోర్టు పెట్టి విచారణ జరిపారు. ఫైనల్గా గాంధీని కాల్చింది తనే అని ఒప్పుకున్న నాథూరాం గాడ్సేకి, కుట్రలో భాగమైన నారాయణ్ ఆప్టేకి ఇద్దరికీ మరణశిక్ష విధించారు. ఇక ఈ కుట్ర వెనుక సూత్రధారి అని వీడి సావర్కర్పై ఆరోపణలు వచ్చాయి. కాని సరైన సాక్ష్యాలు లేవని కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. వీళ్లతో పాటు మరో 6గురికి జీవిత ఖైదు పడింది. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన
అదే సమయంలో విషాదకరమైన విషయం ఉంది. గాంధీజీ సొంత కొడుకులు మణిలాల్, రామ్దాస్ వాళ్ల నాన్న అహింసా మార్గాన్ని అనుసరిస్తూ గాడ్సే, ఆప్టేలకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాని ప్రధాని నెహ్రూ, ఆయన క్యాబినెట్ ఆ విజ్ఞప్తిని తిరస్కరించారు. వాళ్ళిద్దరినీ ఉరితీయాల్సిందేనని నిర్ణయించారు. ఇక్కడతో కథ అయిపోలేదు. ఆనాటి ఆ చారిత్రక సంఘటన ఇప్పటికీ, అంటే సమకాలీన భారతదేశంలో ఎలాంటి చర్చకు దారితీస్తుందో చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన భాగం. నాథూరాం గాడ్సే ఒక దేశద్రోహ లేక దేశభక్త? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే ఇప్పటికీ పెద్ద చర్చ నడుస్తోంది. అతనొక హంతకుడా లేక కొందరు నమ్ముతున్నట్టు దేశం కోసం నిలబడ్డ దేశభక్తుడా? ఒకవైపు వాదనేంటంటే హిందూ మహాసభలాంటి సంస్థలు, వాళ్ల మద్దతుదారులు గాడ్సేను ఒక నిజమైన దేశభక్తుడిగా, అమరవీరుడిగా చూస్తారు. గాంధీని చంపి గాడ్సే సరైన పనే చేశాడని వాళ్లు బలంగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో గాడ్సే హిందువుల హక్కుల కోసం పోరాడాడు. ఇక రెండో వైపు చూస్తే రామచంద్ర గుహలాంటి ప్రముఖ చరిత్రకారులుంటారు. వాళ్లేమంటారంటే గాడ్సేని ఇలా పూజించడం మన రాజకీయాల్లో వస్తున్న ఒక ప్రమాదకరమైన మార్పుకు సంకేతమని హెచ్చరిస్తున్నారు. ఒక హంతకుడిని కీర్తించడమంటే హింసను సమర్థించడమే, ఇది దేశ భవిష్యత్తుకే ప్రమాదమని వాళ్ల వాదన. గాడ్సేను కీర్తించడమంటే మాటలతో సరిపెట్టడం లేదు. కొన్ని చోట్ల ఆయన పేరుమీద విగ్రహాలు, గుళ్ళు కూడా కట్టారు. కొన్ని జాతీయవాద గ్రూపులు ఆయన పుట్టినరోజును ఒక పండుగలా జరుపుకుంటున్నాయి. అంతేకాదు అతని పేరుమీద లైబ్రరీలు, నాలెడ్జ్ సెంటర్లు కూడా తెరుస్తున్నారు. ఒకప్పుడు దేశద్రోహిగా చూసిన వ్యక్తిని ఇప్పుడు కొందరు హీరోగా చూస్తున్నారు. దీనికి కారణం హిందూ జాతీయవాదం ఇప్పుడు ఒక ప్రధాన రాజకీయ శక్తిగా మారడమే. చివరిగా ఇదంతా మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒక దేశం తన చరిత్రలోని ఇలాంటి వివాదాస్పద వ్యక్తులను ఎలా గుర్తుంచుకోవాలి? గాంధీ వారసత్వమా? గాడ్సే వారసత్వమా? ఈ రెండింటి మధ్య నేటి భారతదేశం ఎటువైపు ప్రయాణిస్తోంది? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.